హెచ్ఎస్ జగన్ సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సోదరులకు అందరికీ, అలాగే మన ఆత్మ బంధువులైనటువంటి సోదరులందరికీ కడప జిల్లా బాధ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పెద్దలందరూ చెప్పినారు, ఇక్కడ పరిస్థితి దుర్గేష్ గారు కానీ పెద్దలు ఉండేటందరికీ ఒక 2 నిమిషాలు, రామచంద్రయ్య గారు, శ్రీనివాసన్ గారు 2 నిమిషాలు వినవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా 2021లో గత టైంలో మున్సిపల్ ఎలక్షన్స్ రాష్ట్రంలో 2 చోట్ల పోటీ చేయడం జరిగింది. కడప జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా తాడిపత్రి మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. తాడిపత్రిలో గెలవడం ఒక పెద్ద విశేషం కాదు, కానీ మైదుకూరు అంటే కడప పార్లమెంటు, మాజీ ముఖ్యమంత్రి జిల్లా. ఈ జిల్లాలో మన కమ్యూనిటీకి సంబంధించిన సోదరులు ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్పి బలజన సోదరులు అంటే ఏంది అని వినిపించినటువంటి ఘనత ఒక మైదుకూరుకు దక్కిందనేసి కూడా ఈ సందర్భంగా పెద్దలందరికీ తెలియజేస్తున్నా. అయినా దురదృష్టంతో పోయినా కూడా భయపడలేదు, మళ్ళా కూడా మనం వస్తుంది అనేసి కూడా ఆలోచనతో ముందుకెళ్తున్నా. ఒక్క ముఖ్య విషయం, ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారికి మొత్తం మైదుకూరు కాన్స్టిట్యున్సీ అంతా 6,000 చిల్లర, అంటే మిగతా మండలాలు అయితే ఒక్క మైదుకూరు మండలమే 14,000 చిల్లర ఓట్లతో మా ఎమ్మెల్యే వాళ్ళని, మన కమ్యూనిటీ వాళ్ళని గెలిపించడం జరిగింది. ఒక్క బల్జ సోదరులు డిసైడ్ చేస్తే ఒక మైదుకూరే కాదు, రాయలసీమలో ఎక్కడైనా కూడా ఎవరిని గెలిపించాలన్నా ఎవరిని దించాలన్నా ఆ శక్తి ఒక్క బల్జ సోదరులు మాత్రమే ఉందనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక ముఖ్య విషయం, పెద్దలు ఒక్కసారి దుర్గేష్ గారికి కానీ రామచంద్ర గారికి తెలియజేస్తున్నా, అయ్యా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో జడ్పీటీసీలు అయితేనేమి, మండల ప్రెసిడెంట్లు అయితేనేమి, పార్టీ చిహ్నమైన పోటీ చేసే దాంట్లో మనకు 30 నుంచి 40% పదవులు ఇప్పించేదానికి పెద్దలు కృషి చేయాలనేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏదైనా ఒక కులం కానీ ఒక వ్యక్తి కానీ బలపడాలంటే స్థానిక